మరొక అంశం వివేక హత్య కేసు సంబంధించి ఇక నుంచైనా పచ్చి అబద్ధాలు ప్రచారం చేయకుండా ఉంటారా? చివరికి జగన్ గారి కుటుంబాన్ని కూడా లాగి ఎంత అధ్వానమైన రీతిలో ప్రచారం చేశారు, దుర్మార్గం కదా. మరి పురుషోత్తమ్ రెడ్డి గారు ఇప్పుడు నిన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కానీ, సిబిఐ దర్యాప్తు ఇక అవసరం లేదని చెప్పిన వైనం కానీ, నిజానికి ఆ వివేక రెండో భార్య ఆవిడ పేరు మరి ఆవిడ యాంగిల్ ఆవిడ రాసిన లెటర్ మీద అయితే దర్యాప్తు జరిగినట్టుగా అనిపించదు. బట్ స్టిల్ సిబిఐ వాళ్ళు ఈ దర్యాప్తు ఆగిపోయిందని చెబుతున్నారు. ఆధ్వర్యంలో జరిగినప్పుడు నడిచింది సార్. తర్వాత రామ్ సింగ్ అతను ఎవరో వచ్చాడు కదా, అది వచ్చిన తర్వాత అసలు యాంగిల్లోకి వెళ్లకుండా మరి బెదిరించేసి పిఏ కృష్ణారెడ్డిని వాళ్ళందరినీ ఎదురు ఇబ్బందులు పెట్టడం అనేది జరిగింది. సో ఓవరాల్ గా వివేక హత్య కేసు మీద ఎక్కడైనా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కూడా చెప్తుంటారు కదా, ఇటువంటి చెప్పకుండా ఆగుతారా? అదే పని గొడ్డలని దుర్మార్గపు రీతిలో ప్రచారం జరుగుతుందా? వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి ఇప్పటికైనా వాస్తవాలు తెలియబోతాయి తొందరలో అనే సంతోషం అయితే ఉంది. ఇప్పటికైనా నిజాలు ఏంటని సిబిఐ విచారణ పూర్తయింది కాబట్టి తెలిసిపోతుంది. ఇది వాయిదాలపైన వాయిదాలు వేసుకోవాలి. సుప్రీంకోర్టు క్లియర్ గా డైరెక్షన్ ఇచ్చింది కాబట్టి దోషులకు శిక్ష పడాలి, సహకరించిన వాళ్ళకి శిక్ష పడాలి. ఇక్కడ మౌలికమైన అంశం ఏంటి కొమ్మినేని గారు, డే 1 నుంచి అసలు దోషులు చర్చకి రాలేదు. ఇప్పుడు ఎవరైతే రేపు దోషులుగా తేలుతారో వాళ్ళు చర్చ లేదు. సంబంధం లేని పేర్లే ప్రస్తావన ఇచ్చారు. రాజకీయ కోణంలో గొడ్డల పొట్టు, రకరకాల బాబాయ్ హత్య అనే పేరుతో జగన్ గారికి, శ్రీమతి గారికి మొత్తం పెట్టుకొచ్చి ప్రయత్నించారు. ఈ రోజు ఏం తేలింది కొమ్మినేని గారు, ఒక కీలకమైన అంశం మీడియా కూడా మర్చిపోతోంది. ఎవరైతే పొలిటికల్ అలిగేషన్ గురైనారో వాళ్ళు విచారించాల్సిన అవసరం లేదని సిబిఐ భావిస్తుంది. తప్పు చేశారని కాదు, వాళ్ళకి విచారణ పరిధిలో కూడా రావాల్సిన అవసరం ఇదే కదా గొడవ. ఇప్పుడు వాళ్ళందరినీ తీసుకురావాలని కదా సునీత గారు పదే కోర్టుకి ఎందుకు వెళ్తున్నారు, వాళ్ళని విచారించండి. వాళ్ళకి విచారించాల్సిన అవసరం లేదని విచారణ సంస్థ వచ్చిందంటే అర్థం ఏమిటి? క్లియర్ గా కనపడుతుంది కదా. కానీ విమర్శ అంతా ఎవరు గురైనారు? విచారించాల్సిన అవసరం కూడా లేని వ్యక్తులు రాజకీయ విచారణ గురైనారు. ఇది విషాదం. ఇన్నేళ్ళు జరిగిన దారుణం ఏంటంటే, ఇన్వెస్టిగేషన్ అథారిటీ విచారణ పరిధిలోకి రావాల్సిన అవసరం లేదన్న నాయకుల పేర్లని మొత్తం రాజకీయ అజెండాలో చేర్చేసినారు. కానీ ఇప్పటికైనా సరే సుప్రీంకోర్టు తీర్పుతో వాస్తవాలు బయటికి రావాలి, తప్పు చేసిన వాళ్ళు శిక్ష పడాలి. అదేవిధంగా అనవసరంగా ఆరోపణలు చేసిన వాళ్ళు కూడా ఈ రోజు కాదు రేపైనా సరే నిజాలు ప్రజలకు తెలిసేదానికి ఈ తీర్పు అనేది ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. రైట్, మీరు కూడా అంటే నిజంగా ఈ విషయంలో ఒకటి ఖచ్చితంగా చెప్పాలి సార్. ఎందుకంటే ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు దీన్ని తెర వెనకాల ఎలా నడిపించాడనే దానికి ఇప్పుడు ఏమో చిన్న అపోలో హాస్పిటల్లో చిన్న డాక్టర్ సిద్ధార్థ లోద్రా అనేవాడు చాలా కాస్ట్లీస్ట్ లాయర్. ఒక్క అపీరెన్స్కి ఒకరోజు ఆయన గంట వాదించండి, పావు గంట వాదించండి, 5 నిమిషాలు వాదించండి, 11 లక్షలు అతను తీసుకునే ఫీజు. 11 లక్షలు ప్రభుత్వం చెల్లిస్తుంది కదా ఆల్రెడీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఇన్నిసార్లు ఇంత సిద్ధార్థ లోద్రాని అడ్డం పెట్టుకొని ఎట్ట చేయగలిగారు? చంద్రబాబు నాయుడు ఉండబట్టే చేయగలిగారు. రెండోది క్లియర్గా ఏం చెప్పింది, ఇంతటితో ఏదైతే మొత్తం సిబిఐ ఎంక్వైరీ పూర్తయిందని చెప్పింది. అసలు వీళ్ళు ఎవరి మీద అయితే ఆరోపణలు చేశారో, పొలిటికల్ ఆరోపణలు, రాజకీయ కోణంలో చంద్రబాబు నాయుడు గారు దురుద్దేశంతో ఏదైతే ఆరోపణలు చేశారో జగన్ గారి మీద, జగన్ గారి కుటుంబ సభ్యుల మీద, వాళ్ళని అసలు విచారించాల్సిన అవసరమే లేదు, వాళ్ళకి అసలు ఎట్టి పరిస్థితుల్లో దీంట్లో సంబంధం లేదని చెప్పింది. అయినా ఇంకా దీని మీద మాట్లాడుతూ ఉంటారు. ఇది ఒక అంశం. రెండో అంశం వచ్చేటప్పటికి నిజంగా చాలా గొప్ప కూతురు సార్. ఎందుకంటే ఆ మాట చెప్పాలి, ప్రజలకు కూడా అర్థం అవ్వాలి. గొప్ప కూతురుని అన్నారు. నిజంగా పాప ఆయన చనిపోయి ఎక్కడ ఉన్నారో కానీ వివేకానంద రెడ్డి గారు, నేను వ్యక్తిగతంగా మాట్లాడలేదు సార్. తన తండ్రిని అత్యంత కిరాతకంగా నరికి చంపానన్నటువంటి దస్తగిరిని ఈరోజు బెయిల్ మీద, దస్తగిరి బయట ఉన్నాడు, బయట ఉండి సెటిల్మెంట్లు చేస్తూ ఉంటే ఒక్కరోజు కూడా అతను బెయిల్ రద్దు చేయమని కోర్టుకి వెళ్ళా, ఒక్కరోజు కూడా వెళ్ళా. అసలు అంశమే ఎత్తట్లా. తన తండ్రిని చంపినాడు, బయట దర్జాగా తిరుగుతున్నాడు, సెటిల్మెంట్లు చేస్తున్నాడు. కానీ ఎవరి మీద ఆరోపణలు చేస్తుంది? ఎవరిని జైలుకు పంపించాలని ప్రయత్నిస్తుంది? తన కుటుంబ సభ్యులను, లేదంటే తనకిన్నాళ్ళు పాపం తనకు అండగా ఉన్న వాళ్ళని పంపాలనేటటువంటి కుట్ర చేస్తుందంటే నిజంగా అట్లాంటి కూతురుని ఏమనాలి సార్? అందుకని నేను వ్యక్తిగతంగా బోదలుచుకోవాలా. ఖచ్చితంగా ఈ సిబిఐ కూడా నర్రెడ్డి సునీత, నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారి పాత్రల మీద పూర్తిగా విచారణ చేయాలనేది మా డిమాండ్. రైట్.